ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై సీజే ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు విచారణ జరిపింది. ఇదే విషయంపై ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో మళ్లీ నోటీసులు ఇచ్చింది తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు. సో ఇప్పటికైనా ఏమైనా సీరియస్ గా డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఇదేంటంటే కాలయాపన చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. నిజానికి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? పోయిన సంవత్సరం సెప్టెంబర్ 30లోగా తేల్చమంటే స్పీకర్ దాన్ని దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు లాక్కొచ్చాడు. ఇప్పుడు 3 నెలలైంది. ఇప్పుడు ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారో వాళ్ళెవరూ ఫిరాయించలేదని స్పీకరు తీర్పు చెప్పాడు. దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించలేదు, అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ చెప్పాడు. ఇంకేముంటుంది? ప్రజాస్వామ్యం ఏమంటారు, రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేసినట్టే కదా, అంతకంటే ఎక్కువ ఉంది. సో అది చేసిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తే గనక, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసి దాదాపు 3 నెలలకు పైగా అవుతుంది. దానికి రిప్లై ఇవ్వరు, స్పీకర్ రిప్లై ఇవ్వరు, ఆ దానం నాగేందర్ రిప్లై ఇవ్వడు, వాళ్ళు ఇవ్వరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకో సంవత్సరం లాగితే గనక ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం 6 నెలల లోపు ఎలక్షన్ నిర్వహించాలి. అయితే 1 ఇయర్ ఉంటే ఎలక్షన్ పెట్టదు ఎలక్షన్ కమిషన్, 6 మంత్స్ లోపు ఎన్నిక నిర్వహించాలి. అంటే ఇప్పుడు 28 డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో 27 డిసెంబర్ వరకు దీన్ని లాగదీశారనుకోండి, ఇప్పుడు హైకోర్టులో తీర్పు వచ్చింది అనుకోండి, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోతారు. సుప్రీంకోర్టులో కూడా 1 సంవత్సరం లాగిచ్చేస్తే ఇంకా మనకేమీ ఉండదు అని ఉద్దేశం. దాని క్లియర్ ఏముంది? కోర్టులు కూడా ఆలోచించాలి. కోర్టులు కూడా దానం నాగేందర్ పార్టీ ఫిరాయించాడా లేదా అంటే ఇక దానికి ఇంకా కౌంటర్ ఎందుకు, ఇదెందుకు అంటే ఏదైనా ప్రక్రియ ప్రకారం చేయాలి. ఇప్పుడు అతను కౌంటర్ వేయలేదంటే ఎక్కువ. ఇప్పుడు జూలై 23కు వాయిదా వేసింది. ఇంకెన్ని రోజులు? జూలై అంటే మళ్ళీ నెల తర్వాత నాకు ఇంకా టైం కావాలంటాడు. దానం నాగేందర్ స్పీకర్ దగ్గర కూడా కౌంటర్ వేయలే కదా. నువ్వు అసలు ఫిరాయించావా లేదా అంటే నేను ఫిరాయించానా లేదా అని చెప్పడానికి క్లియర్ ఆధారం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశాడు కదా. నేనేమంటా అంటే కోర్టులు కూడా దీనికి సంవత్సరాల తరబడి టైం తీసుకోవడం అనవసరం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఇది మరొకసారి కోర్టులు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీన్ని జూలై 23కు వాయిదా వేశారు. ఏమవుద్ది? టైంపాస్ చేస్తారు. ఫీజులు లాయర్లకు కట్టుకునేందుకు ఉన్నాయి. అడ్వకేట్లు ఏమంటారు, సీనియర్ అడ్వకేట్ ఎంగేజ్ చేసి టైంపాస్ చేస్తారు. చేసి ఇక్కడ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఒక 4 నెలల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది అనుకుందాం, మళ్ళా సుప్రీంకోర్టు పోతారు. అక్కడ 2027 డిసెంబర్ వరకు లాగిచ్చారనుకోండి, ఇంకా సంవత్సరం ఉంది కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎలక్షన్ పెట్టదు. రాజకీయ పార్టీలకు కూడా ఎందుకు ఎలక్షన్ పెడితే ఇప్పుడు డబ్బు ఖర్చు, అనవసరంగా బై ఎలక్షన్ అని బీఆర్ఎస్ మొదట్లో ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల కోసం గట్టిగానే ఫైట్ చేసింది. ఎందుకంటే కొత్తగా ఎమ్మెల్యే పోవద్దు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్పేర్ చేస్తే వేరే ఎమ్మెల్యేలు జంప్ అవుతారని చెప్పి. ఇప్పుడు ఆ పార్టీకి కూడా అనిపించి ఉంటుంది, మున్సిపల్ ఎన్నికలు జూబ్లీ తర్వాత అనవసరంగా ఖర్చు పెట్టి ఏం చేస్తాం, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఫైట్ చేస్తే కూడా మనకెందుకని వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. అయితే కోర్టు సరే మిగతా ఎమ్మెల్యేల సంగతి ఏమో కానీ దానం నాగేంద్ర అయితే క్లియర్ గా క్రాస్ ఓవర్ అయినారు కదా. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు కదా. ఇంకా దానికి ఆ విషయాన్ని కూడా స్పీకర్ ఆయన ఫిరాయించలేదు అని తీర్పిచ్చిన తర్వాత ఇంకే ఆలస్యం ఉంది. పైగా ఈ రాజకీయ పార్టీలకు కూడా సీరియస్నెస్ లేదు. భారతీయ జనతా పార్టీకి మరి సీరియస్నెస్ ఉన్నట్టు కనిపించట్లే. మనం మళ్ళీ జూబ్లీహిల్స్ లాగా ఈ ఖైరతాబాద్ ఎలక్షన్ ఎందుకు ఫేస్ చేయాలని వాళ్ళు అనుకుంటారేమో. బీఆర్ఎస్ కూడా మరి అప్పుడేమో చాలా గట్టిగా సుప్రీంకోర్టులో ఫైట్ చేసింది. సెప్టెంబర్ 30 తేదీ వరకు సుప్రీంకోర్టు 3 నెలల టైం ఇస్తే స్పీకర్ దాన్ని 7 నెలలు 8 నెలలు తీసుకున్నారు. 3 నెలల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు చెప్పినా సరే స్పీకర్ వ్యవస్థలు ఇట్లా తయారైపోయినాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ గతంలో ఆది శ్రీనివాసు, చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే వ్యవహారం అది ఎట్లా జరిగిందో మనం చూసాం కదా.
ఆయన ఆది శ్రీనివాస్ వేసిన కేసులో చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరుడు కాదు అని చెప్పి ఎన్ని రోజులు పట్టింది చెప్పడానికి? మొత్తం ఆయన రెండు టర్ములు అయిపోయిన తర్వాత ఆయన భారతదేశ పౌరుడు కాదన్నారు. ఆ 2 టర్ములు ఆయన ఎమ్మెల్యే అనుభవించాడు. సో అందుకనే చెప్తున్నా, కోర్టులు ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం కానీ లేదా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ 3 నెలల్లో 6 నెలల్లో విచారించాలి కదా. ఇది లార్జర్ ఇంపాక్ట్ కదా. ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఏం కెళ్ళి చేస్తుంది? ఈ ఫిరాయింపులే కదా. సో దీన్ని జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలైడ్, మరొకసారి రిపీట్ చేస్తున్నా. ఈ విషయంలో తీసుకుంటే గనక మీరు యాక్షన్ తీసుకుంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు మళ్ళా ఇంకో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడానికి భయపడతాడు, లేకపోతే ఇదే జరుగుద్ది. ఇప్పుడు ఆ పార్టీ ఫిరాయింపులో భారతీయ జనతా పార్టీ కొత్తగా విలీనాలు చేసుకుంటుంది, అది వేరే సంగతి. 9 మందిలో 6గురిని, సరే ఆ 2/3 పర్మిసబుల్ కాబట్టి దాన్ని వినియోగించుకొని మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అవుతారు. సో బొల్ల మల్లయ్య యాదవ్ గారు, ఇవాళ మళ్ళీ జూలై 23కు వాయిదా వేసింది. మీరు స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు గట్టిగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత మీకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది. బై ఎలక్షన్ వస్తే మళ్ళీ డబ్బులు ఖర్చా ఇంకేమనుకుంటారో ఏందో మరి. డబ్బులు ఖర్చు కదండి, ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం మీద విలువ ఉండాలి కదా. రేపటి భావితరాల వాళ్ళకి ఒక గుర్తు మీద ఎన్నికల్లో ఇంకో పార్టీలు ఓటమి ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా దీని మీద చర్యలు ఉండాలనే ఆలోచన అయితే ప్రజాస్వామ్యంలో రేపటి భావితరాల వాళ్ళ వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి కోర్టు మెట్లే ఈరోజు ఏదో రకంగా న్యాయ వ్యవస్థలను అడ్డం పెట్టుకోను, ఇంకో రాజ్యాంగ అడ్డం పెట్టుకోను ఈ ఆలయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళు బయట మాత్రం కాంగ్రెస్ కంట్రోల్ కప్పుకోలేదు అని అంటున్నారు. వాళ్ళు మాత్రం అధికార మా పార్టీ సమావేశిస్తారు, మా పార్టీకి అనుబంధం చేస్తున్నారు. ఇంతకరమైన సంఘటన ఉండదు కదా. నిజంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళు అధికార పార్టీ వాళ్ళని వాళ్ళ స్వలాభం కోసం నియోజకవర్గ అభివృద్ధి అనుకుంటారు, ప్రజాదరణ పార్టీ తగ్గి ఆ పార్టీ మీద పెరిగింది అనుకుంటారు. వాళ్ళ అభిప్రాయం రాజీనామా చేయాలి, పోవాలా, లేకపోతే ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో పార్టీ ఏం చెప్తాడు, నేను కాదు బీఆర్ఎస్ ఉన్నా అని అంటాడు. గాంధీ మాట మాట్లాడు పార్టీ గుర్తు మీద పోటీ చేసింది కాదండి. కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారానికి పోయిండు, ఆయన గెలిచి కాబట్టి ఇంతకంటే ఘోరం ఇంకేముంటది ప్రజాస్వామ్యంలో. తర్వాత కూడా మనం ఇప్పుడు మీరు సీరియస్ గా ఈ 10 చోట్ల ఎలక్షన్ ఫేస్ చేసేది రెడీగా ఉన్నారా? నాకు ఎందుకంటే అప్పుడు స్పీకర్ దగ్గర డిస్పోజ్ అయ్యేంత వరకు ఉంది, కానీ ఆ సీరియస్నెస్ ఇప్పుడు మీ లీగల్ టీం కనిపించట్లే. కాంగ్రెస్ అప్పుడు బట్టి విక్రమార్క ఆయనలో విలీనం చేసినప్పుడు కూడా వాళ్ళ అంత సీరియస్నెస్ కనిపించలే. 5 సంవత్సరాలైనా ఆ కేసు ఏమైందో ఇంతవరకు తెలియదు. 5 సంవత్సరాలైంది ఆ కాంగ్రెస్ లో నేషనల్ పార్టీని తీసుకొచ్చి, నేషనల్ పార్టీ లెజిస్లేచర్ పార్టీని తీసుకొచ్చి రీజనల్ పార్టీలో విలీనం చేశారు బీఆర్ఎస్ ఎల్పీ. అప్పుడు ఉన్న స్పీకర్ ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఆయనే జంప్ అయిపోయినాడు. నిరోధక చట్టాన్ని తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు కదా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చారు కదా, వాళ్ళు పార్టీ చట్టాన్ని వాళ్ళైతే అమలు చేయాలి. ఆయన 1/3 అంటే వాజ్పేయి 2/3 అన్నాడు. సరే ఆ 2/3 ఎక్కడైనా నేషనల్ జాతీయ పార్టీని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలు విలీనం ఉంటుందా? గతంలో ఏవో జరిగినాయి, వాటన్నిటిని ఉదాహరణ మీకు అయ్యేటప్పుడు గతంలో ఏవో జరిగిందంటే మీరు చేశారు కాబట్టి మేము చేశామని వాళ్ళు అంటారు. ఏముంది, బీఆర్ఎస్ చేయలేదా అని అంటారు. కాబట్టి మీరు నిజాయితీ గాంధీ వారసులు అని చెప్పి చెప్పుకున్నట్టు నిజాయితీ పనుల మీ వాయిస్ కట్ అవుతుంది సార్. నేను మళ్ళీ వస్తాను, కొంచెం కనెక్టివిటీ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి పోరెడ్డి కిషోర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. కిషోర్ గారు, దాదాపు 3-4 నెలలు అయింది కేసు వేసి హైకోర్టులో. ఇప్పటి వరకు కౌంటర్లు కూడా ఫైల్ చేయట్లేదు. ఒక 5 నెలలు టైం పాస్ చేస్తాడు దానం నాగేందరు లేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్పీకర్ ఆఫీస్ వాళ్ళు కూడా టైం పాస్ చేస్తారు. 6 నెలలు ఇక్కడ సాగిచ్చి సరే ఇంకో సంవత్సరానికి జడ్జిమెంట్ వచ్చినా ఏమంటది, ఇక్కడ 2027 జూన్ మే వరకు లాగిస్తారు. లాగిచ్చిన తర్వాత హైకోర్టులో వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు పోతారు, అంతే కదా. సుప్రీంకోర్టు పోయిన తర్వాత అక్కడ 6 నెలలు సంవత్సరం అయ్యేసరికి పుణ్యకాలం అయిపోద్ది, ఎలక్షన్ ఉండదు.
ఇది మనం ఏం మెసేజ్ పంపుతున్నట్టు? సార్ ముందుగా మీకు అట్లాగే మ్యామ్కి మన ప్యానలిస్టులందరికీ పెద్దలు అందరికీ నమస్కారం, అట్లాగే మన జీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్ ఇప్పుడు సడన్గా దానం నాగేందర్ గారి విషయం ఈరోజు హాట్ టాపిక్గా ఎందుకు మారిందో నాకు ఐడియా లేదు, కానీ హైకోర్టులో కేసు వచ్చింది. కేసు మళ్ళీ జూలై వాళ్ళు ఇంతవరకు కౌంటర్ ఫైల్ చేయలేదట దానం నాగేందర్. కోర్టు నోటీస్ ఇచ్చినా కౌంటర్ ఫైల్ చేయలేదు. కోర్టు ఇంకోసారి అవకాశం ఇచ్చింది. ఎందుకు అవకాశం ఇచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. నేను తప్పు పట్టడం కాదు, కానీ ఇటువంటి విషయాల్లో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఇక్కడ జస్టిస్ డిలేడ్ అని నేను అనుకోవట్లేదు. యాక్చువల్లీ మీకు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని చూస్తే తెలంగాణ రాకముందు కలిసి పోటీ చేశాయి, కలిసి పాలన కూడా చేశాయి. హరీష్ గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా చేశారు కదా. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ 2 సార్లు కూడా 3x200 మంది వెళ్ళడము, రెండోసారి వెళ్ళి జాయిన్ అవ్వడము. మీరు అందులో కూడా వింత చూడండి, 19 మంది గెలిస్తే 12 మంది రెండోసారి అండి. ఇది 88 బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత కూడా రెండోసారి 19 మంది గెలిస్తే 12 వెళ్ళి జాయిన్ అయ్యారు. అధ్యక్షులు ఎవరున్నారు అప్పుడు? మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారేం చేశారు? సీదా వెళ్ళి ఎంపీగా నిలబడి ఎంపీగా గెలిచి రిజైన్ చేసి, మీరు చూడండి అక్కడ అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వీరొక్కరు బీఆర్ఎస్ నుంచి గెలిచి, వీరు ఇక మన వారు ఉండొచ్చు సూర్యాపేట నుంచి, బట్ చాలా తక్కువగా బీఆర్ఎస్ వారు ఏమీ గెలవలేదు. సో వీరు కూడా ఓడిపోయారు అసలు యాక్చువల్లీ హుజూర్ నగర్లో కూడా. అట్లాంటిది మళ్ళీ నల్గొండ ఎంపీగా గెలిచి వీరు ఎంపీ అయిపోతే ఇప్పుడు 18 మందిలో ఎంతమంది అయ్యారు? 12 మంది అంటే 3x200. అంటే అఫీషియల్గా కాంగ్రెస్ అధ్యక్షులే 3x200 మంది లేరని చెప్పి వారు ఎంపీగా గెలిచి, అది గెలవడానికి కూడా కారణము బీఆర్ఎస్ అప్పుడే ఫుల్ వేవ్లో ఉందండి. 88 గెలిచారు. అయినా కానీ అక్కడ కాంగ్రెస్ వారు వీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీగా గెలవగలిగారంటే అది బీఆర్ఎస్ అండదండలతోటే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3x200 అవ్వాలి. ఇప్పుడు 18 మందిలో 12 మంది 3x200 అయింది, పోయి కాంగ్రెస్ విలీనం అయిపోయింది. ఏది లెజిస్లేచర్ పార్టీ. మీరు చూడండి చరిత్ర ఎప్పటి నుంచి ఉంది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చరిత్ర ఎప్పటి నుంచి ఉందండి కలిసి ఇది చేయడము. నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇదేంటంటే బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ వారు వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫికేషన్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు బీఆర్ఎస్ పోరాడుతుంది? సార్ మీకు ఒక విషయం తెలుసు లేదు, లాస్ట్ 2 times కూడా పోరాడినట్టే చేసింది కాంగ్రెస్. 5 సంవత్సరాలు పట్టింది. ఈసారి కూడా 5 సంవత్సరాలు పడుతుంది అనుకున్నారు. ఇంతలోపల స్పీకర్ గారికి సుప్రీంకోర్టులో కొన్ని ఫాస్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి కాస్త రికమెండేషన్స్ వచ్చేసరికి స్పీకర్ గారు యాక్షన్ తీసుకున్నారు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ బీఆర్ఎస్ వారికి కూడా. ఇదో 5 సంవత్సరాలు నడుస్తుందిలే, దీని మీద ఏముంది, గొడవ అయితే చేయొచ్చు, టీవీ ఛానళ్లలో బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చేయొచ్చు, కానీ ఇది అయ్యే పని కాదు, పాడు కాదు, అసలు ఆ డెసిషన్ మేకింగే అవ్వదు అనుకున్నారు. ఈరోజు కోర్టు దాకా వచ్చింది. అందుకనే మీరు అన్నట్లుగా మరి డిలే ఎందుకు చేయరు సార్? ఇప్పుడు ఇద్దరు అనుకున్నదే అయితే, నేను అంతకుముందు కూడా ఎప్పుడు చెప్పేవాడిని, ఇది అమ్మగారి ఇల్లు అత్తగారి ఇల్లు అన్న టైప్లో ఉంటుంది వీళ్ళిద్దరికి. బీఆర్ఎస్ వారికి వారు గెలిస్తే అక్కడ అత్తగారి ఇంటికి వెళ్తారు, ఇక్కడ గెలిస్తే అమ్మగారి ఇంటికి వస్తారు అన్న టైప్లో ఇద్దరు కూడా హ్యాపీగా వాళ్ళ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా కన్ఫ్యూజన్ ఏ లెవెల్ వరకు వెళ్ళిందంటే, మీరు గాంధీ గారు ఉన్నారు కదా, పిఎస్సి చైర్మన్ గా అపాయింట్ చేశారు, రైట్? ప్రభుత్వం అంటే ప్రభుత్వ తరఫు ఇది పిఎస్సి చైర్మన్ గా అపాయింట్ చేస్తే బీఆర్ఎస్ వారు అంటారు, ఆయన కాంగ్రెస్ ఆయన కదా, పిఎస్సి చైర్మన్ గా ఎట్లా చేస్తారు, ఆపోజిషన్ కి ఇవ్వాలి కదా అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఆయన బీఆర్ఎస్ అతనే కదా, ఎమ్మెల్యేనే కదా అని చెప్పి అన్నారు, రైట్? సో వాళ్ళిద్దరికీ అసలు ఎవరు పిల్లలు ఎవరో కూడా గుర్తుపట్టలేనటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారు 2 పార్టీలు ఎట్లా ఉన్నాయంటే, అసలు ఏ పార్టీలో ఉన్నామనేది వాళ్ళకి తెలియదు, ఎమ్మెల్యేలకి. ఏ పార్టీలో, మా పార్టీలో ఎవరు ఉన్నారనేది వీళ్ళకి తెలియదు. అంత కన్ఫ్యూజన్, ఎందుకంటే అంత సిమిలర్, అంత అతుక్కుపోయి ఉన్నాయి చేయబట్టి, ఒక ఇంట్లో నుంచి పక్క ఇంట్లోకి వెళ్ళినంత ఈజీగా వాళ్ళు వెళ్తున్నారు చేయబట్టి, 2 ఇండ్లు మావి అని అనుకుంటున్నారు చేయబట్టి, ఈ రోజు కాకపోతే ఏమైందంటే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్ల
స్పీకర్ గారు ఇంటర్వెన్షన్ అది కాంట్రవర్షియల్ బాగా అవుతోంది, స్పీకర్ గారిని కాస్త త్వరగా డిసిషన్ తీసుకుంటే బాగుంటది అని చెప్పి ఒక రికమెండేషన్ చేసింది కోర్టు కూడా ఏమీ ఫోర్స్ చేయాల, ఒక రికమెండేషన్ చేసింది. దానివల్ల ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇంకో 2 సంవత్సరాలు డిలే చేస్తే అయిపోయింది కదా సార్. 2 సంవత్సరాలు సంవత్సరం చాలా అయిపోయింది. డిసెంబర్ వరకు చేస్తే 1 year బిఫోర్ ఎలక్షన్ పెట్టారు. ఆ విధంగా ఉంటది. సో అప్పుడు ఖాళీగా ఉంచడం ఎందుకు? పాపం అక్కడ ప్రజలకి రిప్రజెంటేషన్ లేకుండా పోద్ది అని చెప్పి వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవేమి గొడవ చేయరు. కేసులో గట్టిగా ఫైట్ చేయాల్సింది బీజేపీ. ఎందుకంటే మీ కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కదా ఆయన ఫైట్ చేసింది, కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని. సార్ ఓడిపోయింది కదా సార్, ఓడిపోయాడు. చచ్చిన పవన్ చంపమంటారా మీరు? ఏమంటున్నారు మీరు? గెలుచుంటే రాజీనామా చేసి ఉండేవాడు, ఎమ్మెల్యేకి అయిపోయేది. అది కాదు నేను అనేది, గెలిచి ఉంటే రాజీనామా. ఇప్పుడు వాళ్ళ పార్టీ వ్యక్తిని వాళ్ళు అసలు బహిష్కరిస్తారా, సస్పెండ్ చేస్తారా? మేము ఫైట్ చేశాం అనుకుందాం. ఫైట్ చేసిన తర్వాత లేదు మా పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారనుకోండి, మా పరిస్థితి ఏంటండి? అంటే లోకల్ స్టాండే అనేది ఒకటి ఉంటది కదా. కాదు లోకల్ స్టాండే అనేది ఒకటి ఉంటది కదా. మీకేంటి ఇంట్రెస్ట్ ఇందులో అనేది ఉంటది కదా. ఉందని వాళ్ళు చెప్పే అవకాశం ఉందా? వాళ్ళ ఈరోజు ఏం చెప్తున్నారు మీకు? మీకేం చెప్తున్నారు వాళ్ళు? మాకేం చెప్తున్నారు? గాంధీ గారి విషయంలో ఏం చెప్పారు మీకు? పార్టీలో ఉందని ఎట్లా చెప్పగలుగుతారు? ఆల్రెడీ కంటెస్ట్ చేశారు కదా. అసలు వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళు వేసుకునేది ఏంటండి? కాంగ్రెస్ బీఫామ్ తో కంటెస్ట్ చేశారు, బానే ఉంది. అవును, మా పార్టీ వాళ్ళని కాంగ్రెస్ బీఫామ్ తో కంటెస్ట్ చేపిస్తే మీకేంటి నొప్పి? అవునండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ కండువా వేయించి కాంగ్రెస్ జెండా మీద కంటెస్ట్ చేస్తే మీకేంటి నొప్పి చేయబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలలు అది ఆ మాత్రం డ్రామా చేయకపోతే జనాలందరూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ఫస్ట్ డేనే తేల్చేస్తారు కదా. నేను సీరియస్ గా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇది ఒక్క ఎమ్మెల్యే గురించి కాదండి, ఇది 12 సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్ర ఇదే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇల్లా అన్న టైప్ లో డైరెక్ట్ విలీనం చేసుకుంటారు. ఇవన్నీ లేదు. మేము తీసుకుంటే మన రాష్ట్రంలో 2 తీసుకున్నాం సార్ ఎమ్మెల్యేలని. ఒకరు ఈటల రాజేందర్ గారు, రెండో వారు మన రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి. ఇద్దరు కూడా రిజైన్ చేశారు, ఇద్దరు కూడా పోటీ చేశారు. ఎంత రిస్క్ ఉన్నా కూడా, రిస్క్ లేదని అనకండి. ఇప్పుడు మన రాష్ట్రంలో విలీనం చేసేంత స్థాయి భారతీయ జనతా పార్టీకి లేదు. అంటే వాళ్ళకి 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 ఎమ్మెల్యేస్ మీ వైపు తీసుకొచ్చే పరిస్థితి లేదు కదా. విలీనం పరిస్థితులు మా చేతిలో ఏముంటుంది సార్? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఇప్పుడు అది మునిగిపోతున్న నావా అని చెప్పి మా సైడ్ వచ్చారనుకోండి, మేము కాదంటామా? చెప్పండి, మీరే చెప్పండి. కాదంటామా? 2/3 అయితే రాజ్యాంగమే ఇస్తోంది హక్కు వాళ్ళకి, 2/3 అయితే మర్జ్ అవ్వచ్చు. ఇప్పుడు కాదంటామా? అదే ఇండివిజువల్ గా వస్తామంటే మాత్రం తప్పనిసరిగా మాది పాలసీ మీకు తెలుసు. 2/3 కన్నా తక్కువ అయితే మాత్రం మా పాలసీ మీకు తెలుసు. రిజైన్ చేసి రండి, తప్పనిసరిగా మళ్ళీ కంటెస్ట్ చేద్దాం, మన బీజేపీ గుర్తు మీద కంటెస్ట్ చేసుకుందాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాదనే ఇది ఎవరికి లేదు కదా సార్. అందుకని 2/3 అండ్ అబోవ్ ఉంటే మాత్రం మేము మాత్రం ఏం చేస్తాము? ఒకవేళ వచ్చి జాయిన్ అవుతామన్నారు. ఇప్పుడు మీరు అన్నారు దేశం మొత్తంలో విలీనాలు. మీరు చూడండి, వెస్ట్ బెంగాల్లో విలీనం చేసుకున్నామా సార్? మేమేమన్నా? వాళ్ళు వచ్చి టీఎంసీ వాళ్ళు ఏమన్నా వచ్చి, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా వచ్చి బీజేపీలో విలీనం అయ్యారా? వాళ్ళు ఇంకో గూడు చూసుకున్నారు. శివసేన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో తగాదా అది, అసలు ఎవరు యాక్చువల్ శివసేన అని చెప్పి. సరే వీరెళ్ళి అసలు బాలాసాహెబ్ ఠాకరే గారు అసలు కాంగ్రెస్ తో జన్మలో కలిసేది లేదు, అసలు పోరాటమే కాంగ్రెస్ తో అన్న తర్వాత వీరు పోయి వారితో ఇది ఏమయ్యారు? ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు? ఉద్ధవ్ ఠాకరే. సో వాళ్ళు ఏమన్నారు? ఇది మాకు టోటల్లీ అగెయిన్స్ట్, అసలు శివసేన పుట్టిందే వీళ్ళతో ఫైట్ చేయడానికి అన్నట్లుగా ఉన్న ఇది. మీరు వెళ్ళి వాళ్ళతో కలిస్తే, మూల సిద్ధాంతాలు వదిలిపెట్టి, హిందుత్వాన్ని వదిలిపెట్టి కలిస్తే, అండ్ మనము బీజేపీ కలిసి కదా పోటీ చేసింది. బీజేపీ నువ్వు ఈ రోజు ఎన్నికల తర్వాత వెళ్ళి కలిస్తే అసలు మన దారి నుంచి తప్పిపోతున్నావు. మేము వెళ్ళి అసలు మన సిద్ధాంతానికి నిలబడే శివసేన పార్టీ మేము అని చెప్పి మెజారిటీ 2/3 మెజారిటీ వాళ్ళు వెళ్ళి స్ప్లిట్ అయ్యారు. ఆఖరికి ఫైనల్ గా కోర్టులు కూడా వ్యాలిడేట్ చేశాయి. వాళ్ళే యాక్చువల్ శివసేన అన్నారు. ఈ రోజు ఇంకొంతమంది కూడా వెళ్ళి యాక్చువల్ శివసేనలోనే జాయిన్ అయ్యారు. అందులో బీజేపీ రోల్ ఎక్కడుంది? బీజేపీ ఎక్కడ ఉన్నాము? వస్తే కాదనే వాళ్ళమా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి ఉంటది, ఆ వస్తున్న వ్యక్తులని బట్టి ఉంటది. కానీ ఈ రోజు 2 రాష్ట్రాల్లో జరిగింది కూడా, మేము పశ్చిమ బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్లో
విపరీతమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా అసలు ఇక టీఎంసీ అనేది మళ్ళీ అధికారంలోకి రాదు. ఎందుకంటే ప్రజల రియాక్షన్ చూశారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ రియాక్షన్, కమ్యూనిస్టుల రియాక్షన్లు చూశారండి. వాళ్ళు అసలు బీజేపీ గెలపడం వల్ల మా ఆఫీసులు మేము మళ్ళీ రాగలుగుతున్నాం 10 ఏళ్ల తర్వాత, మళ్ళీ తలెత్తుకుని మేము కాంగ్రెస్ వాళ్ళమని కమ్యూనిస్ట్ వాళ్ళమని చెప్పుకోగలుగుతున్నాము అని చెప్పి వాళ్ళు బీజేపీకి థ్యాంక్స్ చెప్తున్న సందర్భం మీరు చూశారు. ఇక అట్లాంటి ప్రజల రియాక్షన్ ఉన్న తర్వాత మళ్ళీ ఇక జన్మలో మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో అయితే మనం అధికారం చేజిక్కించుకోలేము అని చెప్పి వాళ్ళు నమ్మి 3/2 సపరేట్ అయ్యి పోయి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అనుకుంటా కదా, అందులో వెళ్ళి జాయిన్ అయ్యారు. మనం వినని కూడా వినలేదు, వాళ్ళ ఇష్టం అది. మనం ఏం చేస్తాం? ఇవాళ హైకోర్టు ముందు అసలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసలు కౌంటరే ఫైల్ చేయలేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసేందుకు టైం ఇచ్చారు. వాయిదా సార్, అది నేను ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చర్చ గురించి మాట్లాడడం అర్థం లేదు సార్. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు మన గతంలో ఏముంటుందంటే బీజేపీ ఒకటే పార్టీ ఇట్లాంటి నీచ రాజకీయాలు చెయ్యదు, బీజేపీ ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకోదు, గంగిగోలుగా మారుతూ అనే గొప్పన. కానీ బీజేపీయే తన పద్ధతిని, స్ట్రాటజీని మార్చుకున్నది. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు, ఇప్పుడు సార్ ఎంత చాకచక్యంగా స్ఫూర్తితో మాట్లాడినా వెస్ట్ బెంగాల్లో 56 మంది విడిపోవడం గాని, 20 మంది ఎంపీలు సపరేట్ గా కుంపటి పెట్టడం గాని, వాళ్ళందరూ అక్కడ కేంద్ర మంత్రి ఇంట్లో పెట్టడం గాని ఎట్లా సమర్థిస్తాను చెప్పండి. ఇది ఒక రకంగా ఇప్పుడు ఒక అంటే యాక్చువల్లీ మొన్న నేను పుల్లారావు గారి మాటతో చాలా పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇక పార్టీ ఫిరాయింపు అనే దానికి అర్థం లేదు. ఎవరు ఎటన్నా పోని అనే సిద్ధాంతమే వదిలేడితే బెస్ట్. ఇప్పుడు ఒకటి ఎట్లా తయారైందంటే ఇప్పుడు జూలై వస్తుంది, ఆగస్టు వస్తుంది, ఆ తర్వాత దీపావళి అది ఇది వస్తుంది, మళ్ళా జనవరి వస్తుంది, సంక్రాంతి సెలవులు వస్తాయి, తర్వాత ఈలో కూడా బెంచులు మారుతాయి. ఇది ఒక్క చెడులే కాదు, ఇది ఇప్పట్లో తేలే, ఇది సాగరో గతి అన్నట్టే అయితే సార్. ఇది ఏం జరగదు, తేలదు. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గమనింటే బిఎస్ లో బీఆర్ఎస్ కూడా కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఉంచుకుంది అని అనైతికమైన చర్య ఇంతవరకు మాట్లాడలేదు సార్. సెకండ్ మాట్లాడుతున్నారు కానీ ఈ పార్టీ ఫిరాయింపులతో ఒక రాజకీయ నైతిక విలువ నాశనమైన మాట కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలేదు. ఎక్కడన్నా మీరు ఉంటే అలా కాదు, ఆయన ఎందుకనలేదు అని అంటే కేసీఆర్ లోపల శత్రువును దెబ్బతీయడమే రాజకీయం. వాడు ఎవడన్నా కాంగ్రెస్ లేకపోతే ఇంకెవడన్నా ఆయనకి ఏం కావాలి, ఎండ్ ప్రోడక్ట్ కావాలి. మనం అధికారంలోకి వస్తే చాలు, అధికారం తర్వాత అధికారం ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి మెజారిటీ వచ్చినాక కూడా 2008 అందరినీ చేర్చుకున్నటువంటి ఉద్దేశం. తర్వాత రెండోది ఏంటంటే బీఆర్ఎస్ రేపు ఎలక్షన్స్ పోయే పరిస్థితి లేదు ఉండని అని వీళ్ళు మనళ్లే అక్కడ ఉన్న మన పనులు చేస్తున్నారు అనేటువంటి మాటలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అందరూ ఒకటే సార్. ఒట్టిగా మన కంఠశోష, మన లొల్లి, మన రచ్చ మనం వేదికలలో చర్చించుకోవడం తప్ప పార్టీ ఫిరాయింపులు హ్యాస్ లాస్ట్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ సిగ్నిఫికెన్స్, మోరల్ సిగ్నిఫికెన్స్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్. మీరు వీళ్ళంటే ఎమ్మెల్యేలు కాబట్టి ఇదంతా మాట్లాడుతున్నారు. మీరు గ్రామాలలో చూడండి, ఇవాళ మీరు మండలాలకు రండి, ఎక్కడైనా బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఉన్నారా? అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు. ఇప్పుడు అసలు ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కడ ఉందని భూతద్దం బట్టి వెతుక్కునే పరిస్థితి సృష్టించబడ్డది. మళ్ళా రేపు సపోజ్ ఒక కారణం వల్ల బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ అక్కడికి పోతారు, వీళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటే ఇదే కేసీఆర్ వీళ్ళ వల్లనే చాలా మంచి జరిగింది అంటారు. ఒరిజినల్ కార్యకర్తలు తీసిపోతారు. అవును, ఒక రకంగా మనం చర్చించుకోవడం తప్ప ఇతర లేదు. ప్లస్ ఏనరా సార్, శ్రీవారి పాదాలను ముట్టుకోవడమే రాజకీయాలలో ఇప్పుడు అధిక విలువల గురించిన చర్చ వృధా. దీని గురించి అసలు స్పీకింగ్ మొన్న దేశాయి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత
కూడా థర్డ్ చేరితే కనెక్టివిటీ ఏదో ప్రాబ్లం ఉంది సార్. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. కొంచెం వాయిస్ కట్ అయ్యి వస్తుంది. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. శరత్ గారు పర్లేదు, మా వాళ్ళు ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ వేస్తారు. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, ఎందుకంటే కనెక్టివిటీ ఇష్యూ ఉన్నట్టుంది. సార్ సరిగా మీ దగ్గర కూడా కనెక్టివిటీ ఇష్యూ ఉంది సార్. నాకు అసలు ఏం వినరావట్లేదు. నేను ఏదో ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని. యాక్చువల్ మాకు కనెక్టివిటీ సూపర్ ఉంది. నెట్ మీది అంటే వాయిస్ కట్ అయ్యి వస్తుంది. మన దగ్గర కనెక్టివిటీ ఇష్యూ ఏముండదు సార్. చెప్పండి సార్. రావట్లేదు సార్, ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయిపోతుంది స్క్రీన్ కూడా. శరత్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నారా? ఒకసారి మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. పర్లేదు, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడితే కనెక్టివిటీ ఎక్కువ రావచ్చు. ఈవెన్ ఇట్ సైడ్ ప్రాబ్లం విషయం ఏంటంటే సార్ మీరే నన్ను మ్యూట్ చేసినట్టుగా వస్తుంది. లేదు ఇప్పుడు వస్తుంది బాగా. చెప్పండి మీరు. ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం కాదు. సుప్రీం కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సుభాష్ దేశాయ్ దాంట్లో మేజర్ పొలిటికల్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ కెనాట్ ఇట్ సెల్ఫ్ డిసైడ్ టు మెర్జ్ విత్ ఎనీ పార్టీ నార్ క్రియేట్ ఎ సపరేట్ పార్టీ నార్ క్లెయిమ్ దట్ దే ఆర్ ది ట్రూ పార్టీ అని అనడానికి వీలు లేదు అని చెప్పి సుభాష్ దేశాయ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో అందరు ఆర్గ్యూ చేశారు. బీజేపీ తరఫున అడ్వకేట్ ఆర్గ్యూ చేశారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్గ్యూ చేశారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా 2/3 మెంబర్స్ విడిపోతే మళ్ళా వాళ్ళు సపరేట్ గా ఉండొచ్చు. లేదు మిమ్మల్ని ఇప్పుడు సార్ ఏం చెప్పినాడు, వెస్ట్ బెంగాల్లో అంతమంది మాకు అంత మెజారిటీ ఉండగా మేము వాళ్ళని చేర్చుకోలేదని అన్నారు. కానీ తప్పు. ఎందుకు చేర్చుకోలేదు అంటే లోకల్ క్యాడర్ ని వాళ్ళు సంతృప్తి పరచలేరు. లోకల్ క్యాడర్ వాళ్ళు ఎదురు తిరుగుతారు. మేము ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రజా తీసుకువచ్చేసి పార్టీని గెలిపిస్తే మీరు మళ్ళా ఎవరి మీద మేము కొట్లాడినామో వాళ్ళని మీరు ఎట్లా తీసుకొచ్చి పెడతారు అనేటువంటి ఒక రివోల్ట్ వస్తుందన్న భయానికి అమిత్ షా చెప్పినటువంటి సలహా ప్రకారంగా వాళ్ళు చేసినారు. లేకపోతే వాళ్ళు భూపేందర్ యాదవ్ ఇంట్లో మీటింగ్ ఎట్లా పెడతారు సార్? రెబెల్స్ అంతా వేర్ డిడ్ దే మీట్? దే మెట్ ఓన్లీ ఇన్ భూపేందర్ యాదవ్స్ రెసిడెన్స్. భూపేందర్ యాదవ్ ఈస్ ద కింగ్ పిన్ ఫర్ ఆల్ దిస్ స్ప్లిట్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్. వాళ్ళకి ఏముంది? ఇప్పటికి కూడా బీజేపీకి భయం ఉంది. మమతా బెనర్జీ మళ్ళీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అవుతుందో అన్న భయంతో మమతా బెనర్జీ యొక్క అడుగుజాడలు కూడా లేకుండా, ఆనవాళ్లు కూడా లేకుండా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ వినండి దయచేసి. సార్ మీరు అఫ్ కోర్స్ మీరు నవ్వచ్చు, మీరు స్మైల్ చేయొచ్చు, దయచేసి. మన పక్కకు ఆంధ్రాలో కూడా గొడ్డలి పార్టీ అని అసలు అతని జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలా? ఇది రాజకీయ ఎత్తు. వీళ్ళు ఎన్ని చేసినా మల్టీపక్షాలకు కూడా ఒక అవకాశం వస్తుంది. కాకపోతే టైం. ఇమీడియట్ గా వాళ్ళు చేసినటువంటి దురాగతాలను మర్చిపోలేమో కానీ, బట్ వ్యవహారం ఏంటంటే మమతా బెనర్జీ అనేట ఆమెనే వెస్ట్ బెంగాల్ కాబట్టి ఆమెను నామరూపాలు లేకుండా చేయాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగానే ఈ చీలిక సృష్టించినారు, ఈ వ్యవహారం చేసినారు. ఇక్కడ బొట్టిగా మన దృష్టికి మనం చూడడానికని కొట్లాడుతున్నారు తప్ప ఏమున్నా సార్? ఇప్పటి వరకు ఏం సాగింది చెప్పండి? 2.5 years అయింది ఆల్మోస్ట్. ఇంకొక ఏడాది అటు ఇటు గడిస్తే ఆ తర్వాత గోవిందా ఈ డిఫెక్ట్ అనేది ఏది లేదు. కాబట్టి దీని మీద చర్చ ఒట్టిగా హైకోర్టు ఏదో చెప్పింది, మీరు కౌంటర్లు వేయమన్నారు, వేస్తా అన్నారు. ఈసారి మళ్ళీ వకీలు మారుస్తారు. లేదండి వాళ్ళు నన్ను మార్చారు, వేరే అడ్వకేట్ పెట్టుకున్నారంటే ఇంకో 2 నెలల టైం దొరుకుతుంది. సార్ శరత్ సార్, అట్లా జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై పోటీ చేస్తారు, మరో పార్టీలో చేరిపోతున్నారు చాలా ఈజీగా. యాంటీ డిఫెక్షన్ లా అని ఒకటి ఉంది, అందులో ఏమైనా చేంజెస్ చేయాలంటారా? అంటే ఎప్పటికీ దీనికి ఒక ఎండ్ అంటూ ఉండదా? దీని మీద స్ట్రిక్ట్ లా అంటూ ఏం తీసుకురాలేమంటారా? మీరు కూడా ఒక లాయర్ కాబట్టి దీని మీద ఏం చెప్తారు? అమ్మా, అధికార పార్టీకి లాభసాటిగా ఉన్నంత కాలం ఈ చట్టాన్ని ముట్టరమ్మా. రేపు రాహుల్ గాంధీని తీసుకుపోయి ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఆయన ఏం మార్చడు. వాటికి ఎట్లాగా అధికారం వచ్చేది లేదు కాబట్టి ఏదో ఎలక్షన్ లోపల 10th మారుస్తా అన్నాడు. ఒకవేళ నిజంగా ఈస్ కమిటెడ్ టు దట్ వర్డ్, నిజంగా ఆయన గనుక ఆ ఆలోచన ఉంటుంటే రాహుల్ గాంధీ స్వయంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కండువాలు కప్పకపోతుండే. రాహుల్ గాంధీ కప్పినా లేదా?
శ్రీనివాసరెడ్డికి మిగతా వాళ్ళకి అర్ధరాత్రులు పోతే వాళ్ళు నిజంగా ఏదైతే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మేము అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్ అమెండ్ చేస్తాము, పార్టీ మార్చిన వ్యక్తికి ఆటోమేటిక్ గా పదవి కోల్పోయేటువంటి వెసులుబాటు తీసుకొస్తామని అన్న మాట అన్నారు కదా. అది చిదంబరం రాశాడు కదా, హిస్ స్టీవార్డ్షిప్ దట్ ఎలక్షన్ అర్జున్ ఖార్గే పదే పదే చెప్పాడు కదా. మరి అలాంటి వ్యక్తి, అట్లా అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు చెప్పండి ఒక మాట. అంటే హీ డజంట్ బిలీవ్ ఇన్ వాట్ హీ సేస్. రాహుల్ గాంధీ ఈ గాలిలో మాట్లాడతాడు. ఆయనకు దేశంలో ఎక్కడ కూడా నోబడీ ట్రస్ట్ హిమ్ సోఫార్. అసలు ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడన్నా కొంత మలయాళం అక్కడ కేరళలో గెలిస్తే అక్కడ కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి దాని మీద గెలిచినారు అంతే. రాహుల్ గాంధీ ఓన్ కరిష్మాతో గెలిచిన స్టేటే సార్ ఇప్పట్లో. ఈ మధ్య కాలంలో ఫలానా స్టేట్ లో కూడా రాహుల్ గాంధీ బాగా కృషి చేసి గెలిచినాడని, లేదా భారత్ జోడో యాత్ర యొక్క అని, భారత న్యాయ యాత్ర ప్రభావం ఎక్కడ కనబడదా? నేను ఒకటి అడుగుతాను. లేదు, ఇప్పుడు హైకోర్టు మళ్ళీ కౌంటర్ కు సార్ ప్రజలు ఒకటి, ఇక్కడ కోర్టు ప్రజాప్రతినిధ్య చట్టం సంబంధించిన ఈ కేసుల విషయంలో త్వరితగతిన విచారించరాదా? దీనికి ఒక టైం బౌండ్ విచారణ ఉండాలి కదా, ఎందుకంటే ఇది లార్జర్ ఇంపాక్ట్ కదా. దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, చంద్రబాబు రమేష్ పౌరసత్వం కేసు ఉంది. 2 టర్ములు అయిపోయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఆయన భారత పౌరుడు కాదని తీర్పు వచ్చింది. ఏం లాభం? ఆది శ్రీనివాస్ అయిపోయాడు. ఒక విషయం సార్ భరత్ గారు, మీరు మీకు ఒక విషయం భరత్ గారు, నా జయచంద్రన్ అని ఒక జడ్జు, మద్రాస్ జడ్జు సుప్రీంకోర్టు తప్పు పట్టినాడు ఎలక్షన్ లా విషయంలో, ఎలక్షన్ పిటిషన్ల విషయంలో. సుప్రీంకోర్టు యాటిట్యూడ్ ఇస్ రాంగ్, దే హావ్ ఫర్గాటన్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్ అని జయచంద్రన్ అని ఒక హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టును తప్పుపట్టినాడు. అలహాబాద్ హైకోర్టు మీరే సంవత్సరాల్లో పరిష్కరించమని చెప్తారు, మళ్ళీ మీరు 5-6 సంవత్సరాలు చేసి మళ్ళీ మాకు రిటర్న్ పంపిస్తారు అన్నాడు. అంతే కదా? కరెక్ట్, అంతే కదా. అంటే దాని అర్థం ఏంది? నో బిల్ కాన్స్టిట్యూషనల్ నైదర్ ది కోర్ట్ నార్ ది పొలిటికల్ పార్టీస్ నార్ ది అపోజిషన్ పార్టీస్. ఇందులో ఎవరికి లేదు. డబ్బు ధనమూలం ఇదని డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, టికెట్లు కొనుక్కోవాలి, వాడు ఎక్కువ ధర అంతే. వీళ్ళందరూ ఏమంటారు, ఎందుకు మారినారు అని అంటే, మేము గింత ఖర్చు పెట్టాం, బీఆర్ఎస్ గింత తీసుకుంది మా దగ్గర నుంచి పార్టీ ఫండ్ కింద, మేము గింత ఖర్చు పెట్టి గెలిచినాము, ఖాళీగా కూర్చోండి మేమేం భజన చేసుకుంటూ కూడా కాంగ్రెస్ లో కొద్దిగా కాంట్రాక్ట్లు వస్తాయి, లాభాలు వస్తాయి, అది ఇది అంటున్నారు. ఇప్పుడు మొత్తం షేర్లింగం గెలిచినటువంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్షిప్ ఇచ్చినారు. నార్మల్ పిఎస్సి చైర్మన్షిప్ ఎవరికి ఇస్తారు? ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఒకప్పుడు పిఎస్సి చైర్మన్షిప్ ఇయ్యలేదని రాజారావు గారు రాజీనామా చేసినారు. మీకు గుర్తుందా సార్? అంటే ఐ వాజ్ అ జర్నలిస్ట్ ఎట్ దట్ టైమ్, ఐ నో వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్. ఆఫ్టర్ ఆల్ 2 సార్లు ఇచ్చి ఇంకోసారి ఇవ్వనందుకు రాజారావు గారికి వచ్చింది. అంటే రాజకీయం అంతా పదవి చుట్టూ గిర్ర తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసినా ఏం జరగదు. కోర్టులో ఏదో ఆకాశ నేల ఆలోచన వృధా, వేస్ట్, అది ఏం జరగదు అంతే. అసలు బీఆర్ఎస్ కే ఇంట్రెస్ట్ లేదు ఈ కేసుల్ని త్వరితగతిన ముగించి ఎన్నుకుపోవాలన్న ఆలోచన బీఆర్ఎస్ కూడా లేదు. ఇట్ ఈస్ ఆల్సో టోటల్లీ అన్ప్రిపేర్డ్. వాళ్ళు దే ఆర్ అడ్రసింగ్ ది గ్యాలరీ, ఎక్కడ పడితే అక్కడ లొల్లి పెడతా ఉన్నారు తప్ప వాళ్ళకు దీని మీద పొలిటికల్ మైలేజ్ కావాలా. అంతేగాని ప్రజల దగ్గరికి పోయి కొట్లాడేంత సత్తా సామర్థ్యం వాళ్ళ దగ్గర కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన ఏంటంటే వీళ్ళ బై ఎలక్షన్స్ మీద సార్ మొదట్లో పోయినారు సార్, పార్టీని కొద్దిగా అప్రతిష్ట పాలు చేయడానికని ఏదో చారా నాటానా ఖర్చు పెడతారు తప్ప ఎన్నికలకు పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టాల్సిన డబ్బులను ఇప్పటికి బై ఎలక్షన్స్ మీద ఎందుకు పెడతారు సార్? ఇట్స్ ఫిజికల్ విజ్డమ్. సో బీఆర్ఎస్ ఫైనాన్షియల్ రావాలని లేదా? లేదు లేదు లేదు, 100% లేదు. ఉంటే వాళ్ళ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఏదైనా ఆర్భాటానికి ఇప్పుడు ఎట్లంటే మనం చీకట్లో పోయినప్పుడు భయం అయ్యే వ్యక్తి ఎట్లయితే పాటలు పాడుకుంటూ పోతారో బీఆర్ఎస్ వాళ్ళకి బంద్ చేస్తున్నారు సార్. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే, ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇందిరా శోభన్ గారు చెప్పండి. ఇవాళ హైకోర్టులో విచారణ వచ్చింది. వస్తే గనక కౌంటర్ ఫైల్ చేయలేదు దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మీ భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, మమ్మల్ని ఎందుకు అడుగుతారు అని అనొచ్చు. సో జూలై 23కు వాయిదా.
ఇది ఒక సంవత్సరం నడిస్తే ఇంకా బై ఎలక్షన్స్ ఉండవు, ఏముండవు, అంతే కదా. మీ 27 డిసెంబర్ ఆ ఇంటి కాకిని ఇంటి కాకి దాని మీద కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి అన్నాడు, వచ్చిన తర్వాత అదే చేశాడు. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ లో 10 మంది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా బాధపడుతున్నారు కదా, వీళ్ళ ప్లేస్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా. అక్కడ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లోనే జాయిన్ అయిపోయినాడు దెబ్బకు. ఎస్ భరత్ గారు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడడం కాదు, ఆ ఇల్లునే కబ్జా పెట్టేస్తారు, అయిపోయి క్లోజ్, కాకులు వాళ్ళు లేదు. ఇంద్రశోభన్ గారు చెప్పండి. ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే జీటీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి ఎవరమైనా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఏమో అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా దీంట్లో ఎవరు దేనికి అతీతం కాదన్నది సత్యం. బట్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దాంట్లో ఎందుకు జరగాల్సి వచ్చింది, ఏం జరిగింది అన్నది అందరికి తెలిసినటువంటి విషయమే. బట్ ఇక్కడ దానం నాగేందర్ గారి గురించి పర్టికులర్ గా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడానికి తీసుకున్నట్లయితే, సో టెక్నికల్ గా ఉన్నటువంటి అంశాల నేపథ్యంలో తను ఇంకా కూడా అంటే బీఆర్ఎస్ అతను పార్టీ మారిన వాళ్ళు సస్పెండ్ చేయలేదు. ఈ తెలంగాణ నుంచి మేము అంటే కాంగ్రెస్ నుంచి ఆయనకి మెంబర్షిప్ ఇవ్వలేదు. కాబట్టి టెక్నికల్ గా అంటే కోర్టు కావాల్సిన టెక్నికల్ అంశాలే కాబట్టి అందులో ఉన్నటువంటి లూప్ల నేపథ్యంలోనే ఇవాళ చర్చ జరుగుతుందన్నది మనం గమనించాలి. సో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానం నాగేందర్ వాళ్ళ పార్టీని నుంచి వీడిపోయాడని చెప్పేసి వాళ్ళు సస్పెండ్ చేసినట్టు ఎక్కడైనా ఉండిందా? చూపించమని చెప్పండి. వాళ్ళకి ఎక్కడ వాళ్ళ సభ్యుడు కాదని వాళ్ళని సస్పెండ్ చేశారా? సోకాల్ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చాలా మంది సభ్యుల విషయంలో అందరిలో కూడా వాళ్ళు అది చేయలేదు. వాళ్ళు జస్ట్ దీన్ని పొలిటికల్ లో కాకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా దీన్ని వాడుకుంటున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్యానెల్లో మా సోదరులు శరత్ అన్న ఉన్నాడు కాబట్టి అడ్వకేట్, ఆయనకి నాకన్నా అంటే ఆయనకు తెలిసినంత మాకు అడ్వకసీలు నాలెడ్జ్ లేదు కాబట్టి నాకు తెలిసినటువంటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ విషయం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. మోర్ ఓవర్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ దేశంలోనే పార్టీలు చోరీ అవుతున్నాయి. పార్టీలు చోరీ అవుతున్నప్పుడు సభ్యులు ఏ విధంగా చోరీ చేయబడుతున్నారో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి దీంట్లో రాజకీయాలు అనేది పూర్తిగా రాహుల్ గాంధీ అప్పుడు అన్నాడు కదా, రాజ్యాంగం పట్టుకొని మేము పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మారుస్తాం, అధికారంలోకి వస్తాం అని చెప్పి. ఇప్పుడు శరత్ గారు ఏమన్నారంటే మళ్ళీ కండువ కప్పారు, ఆయనే కండువ కప్పారు అంటారు. ఇప్పుడు నేనేమంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు తనకి కండువ కప్పలేదండి, అసలు ఆయన పాత్రనే లేదు ఇందులో ఎక్కడ కూడా. మీరు మాట్లాడుతున్న ఆరోపణలు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఎవరి విషయంలో కూడా ఆర్జీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆర్జీ గారు ఎక్కడ కూడా అది చేయలేదన్నది సుస్పష్టం. బట్ ఇక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఎందుకు కొద్ది మంది సభ్యులు వాళ్ళ పార్టీని వీరి కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ పైన నమ్మకం లేక, విశ్వాసం లేక వివిధ పార్టీల వైపుకి చూపులు చూస్తూ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ అధికారం ఎట్టుంటే అటువైపుకి అన్నది సభ్యులది ఆనవాయితీగా మారిపోయింది. దీంట్లో ఒకరు అతీతము, ఒకరు బాగున్నారని చెప్పడానికి ఎలాంటిది లేదు. గత ప్రభుత్వంలో 10 టీడీపీ పార్టీని పూర్తిగా విలీనమై అయిపోయిందని చెప్పింది చూసినాం. కాంగ్రెస్ మండలి విలీనమైందని చెప్పింది సరే, అసెంబ్లీలో కూడా విలీనం చేసుకున్నారు. నిన్న ఇనిషియల్ రిమార్క్ లో చెప్పా, జాతీయ పార్టీ వచ్చి ప్రాంతీయ పార్టీలు విలీనం అయ్యాడు ఎక్కడ చూడలేదు. ఆ విలీనాన్ని యాక్సెప్ట్ చేసిన స్పీకర్ ఇప్పుడు మీ దగ్గర వచ్చి జాయిన్ అయినారు పోచారం చూడండి. ఎగ్జాక్ట్లీ అందుకే అంటాను ఏమంటే రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయా అవసరాల కోసము ఆయా విషయాల పట్లనే రాజకీయాలు ఆ పొలిటికల్ కంపల్షన్ లోపల మాత్రమే జరుగుతున్నాయి. నీతి అసలు పార్టీ ఫిరాయింపు చట్టం పూర్తిగా ఎత్తేసి ఎవరు ఎక్కడికైనా పోవచ్చు అని చెప్తే అయిపోతుంది బెస్ట్. నేనేమంటానంటే స్టేట్ క్వశ్చన్, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, పార్టీ ఫిరాయింపుల చట్టము కాంగ్రెస్ పార్టీ చేసింది, ఆనాడు రాజీవ్ గాంధీ గారు తెచ్చినారు. సో ఆ చట్టానికి లూపులు ఏమన్నా రాజీవ్ గాంధీ తెచ్చారు కానీ దాన్ని మార్చింది వాజ్పేయి 1/3 కాదు, ఇంకా 30 చేశారు, 2/3 చేయాలన్నారు. అయితే భారతీయ జనతా పార్టీది ఒకటి ఉంది, వాళ్ళు ఏంటంటే ఈ సింగిల్ గా ఇట్లా ఫిరాయించలేదని చెప్పారు. అయితే 2/3 విలీనం చేసుకుంటారు, లేకపోతే రిజైన్ అన్న చేయిస్తారు. మన దగ్గర ఈటెల రాజేందర్ రిజైన్ చేయించారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చారు. చేస్తే మొత్తం
చేస్తే మొత్తం ఎత్తేస్తారు ఇట్లా తృణమూల్ కాంగ్రెస్ లాగా అంతే. ఇప్పుడు నేనేమంటున్నా భరత్ గారు అంటే నన్ను పూర్తిగా చెప్పనిస్తే నేనేమైనా చెప్తాను, ముక్కలుగా కట్ అవుతుంది. సో నేనేమంటానంటే సభ్యులలో పార్టీ ఫిరాయింపు చట్టు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం చేసినప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానికి ప్యాచప్లు ఏమన్నా లూపులు ఉంటే ప్యాచప్లు చేసుకుని దాని పటిష్టం స్ట్రాంగ్ గా చేయాలి చట్టాన్ని. అది లేదు. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే ఇమ్మీడియట్ గా తన సభ్యత్వం రద్దయిపోవాలని ఉపరాష్ట్రపతిగా ఉండి తను చెప్పినటువంటి మాటలు. బట్ కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ కూడా దానిని అది చేయట్లేదు. ఎందుకనంటే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాలు నడుపుతున్నాయి కాబట్టి. నేనేమంటే ఒక రోజు నేను అధికారంలో ఉండొచ్చు, ఇంకొక రోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా చట్టము రాజ్యాంగము అనేది అది టెంపరీ కాదు, అది శాశ్వతం అనేది మనకు తెలుసు. ఆ శాశ్వత పరిష్కారం వైపు దిశగా ప్రభుత్వం ఎందుకు పనిచేయట్లేదు అనేది మనం మాట్లాడుతున్నాం. సో ఒక కామన్ మ్యాన్ కి ఇవాళ రాజకీయాలు అని అంటే అసహించుకున్న పరిస్థితికి వచ్చాయి. డబ్బు అధికారము ఇవి రెండు తప్ప ప్రజల బాగోగులు, ప్రజలు వేసిన ఓటుకు విలువ అనేది ఎక్కడ మనకి కనిపించట్లేదు. కాబట్టి ఇది బాధాకరమైనటువంటి విషయాలు. వాస్తవానికి రేవంత్ అన్న ఎలక్షన్ సందర్భంలో చెప్పినారు, ఎవడైనా పార్టీ మారితే రాయి తీసుకొని రువ్వండి అని చెప్పినారు. నేను నేను దానికి కాదన్నాను. ఎందుకన్నారు అని అంటే ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఒకనొక సందర్భంలో ఎవరికైనా వెళ్ళి ఓటు వేయాలని అడగాలి అని అంటే ఎట్లయిపోయిందంటే వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళు ఆ పార్టీలో ఉండరు అనేది చాలా జనాల్లోకి తీసుకెళ్లిపోయినారు. ఆ సందర్భంలో కొన్ని సందర్భాలలో లోకల్ బాడీ ఎలక్షన్ పోటీ చేయాల్సి వస్తే బాండ్ పేపర్ పైన రాపిచ్చి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో ఆ విషయం చెప్పారు. మేము వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన ముక్కు పచ్చల ఆరక ముందుకే 4 రోజులకే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరూ కూడా ఒకే రాగంలో పార్టీ ఈ ప్రభుత్వం ఉండదు, పడిపోతుంది అనేటువంటి ఒక లైన్ లో, అంటే ఇప్పుడు నాదేమో మైనార్టీ ప్రభుత్వం కాదు, నాకు కావాల్సిన అబ్జల్యూట్ మెజార్టీ 63 మెంబర్స్ నాకు ఉన్నప్పటికీ కూడా, సర్ఫేస్ లో ఉన్నప్పటికీ కూడా మీరు చేసినటువంటి వాటి నేపథ్యంలోనే పార్టీలోకి వస్తామన్నటువంటి వాళ్ళని ఆహ్వానించారు, తీసుకున్నారు. కానీ మధ్య కాలంలో జరిగే అటువంటి కొన్ని విషయాల పట్ల చూస్తే అది కొంచెం జుగుస్పకరంగా కనబడుతున్నది. నాలాంటి వ్యక్తి, ఎందుకంటే ఇలాంటి ఫిరాయింపులో నేను కూడా యాక్సెప్ట్ చేయను, వ్యక్తిగతంగా నేను యాక్సెప్ట్ చేయను. వాటి గురించి మాట్లాడటం కూడా కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. బట్ అల్టిమేట్ గా సొసైటీలో జరుగుతున్నటువంటి వాటి పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వీటికి పరిష్కార దిశగా ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే రాజకీయాలు అని అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు వేసే ఓటుకు ఎంత విలువ ఉన్నదో దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బీఫామ్ పైన గెలిచి ఇంకో బీఫామ్ లోకి వెళ్లిపోయి ఇది నాది అనే విధంగా చేయడం అన్నది సరి అయినది కాదని చెప్పదలుచుకున్నా. బట్ ఇక్కడ జరిగే వాటి పట్ల ఇప్పుడు బై ఎలక్షన్ కి వెళ్ళడానికి మాకు ఎలాంటి భయము లేదు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ జరిగినటువంటి 2 బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపించింది ఏముండింది అన్నదానికి. కాబట్టి అల్టిమేట్ గా ప్రజలు గెలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది, ప్రజలు వేసిన ఓటు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలంటే కేంద్రంలో పార్లమెంట్ పరంగా చట్టం అన్నది పటిష్టంగా రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఒక ఓటు ఒక సీటు కోసము ప్రధానమంత్రి స్థాయిని వదులుకున్నటువంటి మన వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవాళ ఒక్క సీటు కోసం రాజ్యసభ సీట్లు చోరీ చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మనం చూస్తున్నాం. సో ఇవాళ వాళ్ళకి రాజ్యసభలో వాళ్ళ యొక్క సంఖ్య పెంచుకోవడం కోసం 2/3 మెజార్టీ కోసం వివిధ పార్టీలను మహారాష్ట్ర చూస్తున్నాము, పశ్చిమ బెంగాల్ చూస్తున్నాము, అంతమందుకు త్రిపుర చూసాము. సో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు పార్టీ పెట్టిన వ్యక్తి ఈ పార్టీ అనేది కాదు ఇంకొకరి పార్టీ అని చెప్పే విధంగా ఇవాళ మనం రాజకీయాలు చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి డేంజర్ జోన్ లో రాజకీయాలు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్ల గాని రాజ్యాంగ పరిరక్షణ పట్ల గాని తన లైన్ అనేది 100% ఏ మార్క్ అనుకున్నాడో అదే లైన్ లో ఉన్నారు. ఆ లైన్ దాటి తన యొక్క లైన్ లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సో ఆర్జే గారిని ఎక్కడ తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆయా రాష్ట్రాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఆయా నాయకత్వ లక్షణాలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్ప ఇక్కడ ఆర్జే గారిని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదని సుస్పష్టం. కిషోర్ గారు చెప్పాలి జవాబు. అక్క ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీని ఏమనకండి, తప్పంతా రేవంత్ రెడ్డి గారిదే అంటున్నారు. ప్రభుత్వాన్ని వడగొడతా అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే. మాకెన్నున్నాయి సార్,
8 ఉన్నాయి. పడగొడతా అని ఎవరు అనలేదు. కాంగ్రెస్లో వాళ్ళకి ఆనవాయితీ. పోయినసారి రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు 5 సంవత్సరాల్లో 4 చీఫ్ మినిస్టర్లను పెట్టారా లేదా? అది కాంగ్రెస్లో ఆనవాయితీ. ఇప్పుడు మొన్నటికి మొన్న కర్ణాటకలో ఇప్పుడు ఎవరండి చీఫ్ మినిస్టర్? ఒక నెల ముందు ఎవరండి చీఫ్ మినిస్టర్? అది కాంగ్రెస్ లో ఆనవాయితీగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ నైజం అది. కర్ణాటకలో ముందుగానే డివైడ్ అయింది. 2.5 years ఒకరు, 2.5 years ముందుగానే చెప్పారు. చెప్పిన తర్వాతనే ముఖ్యమంత్రిని ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణలో అట్లా ఎలాంటి వ్యాఖ్యలు చేయలే. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ అవుతారు. మాకు ఇందులో ఎలాంటి శశభిషం లేవు, ఎలాంటి ఆలోచన లేవు. కొద్ది మంది మీడియా వాళ్ళు వాంటెడ్ గా కావాలని రోజొక కథనాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా పార్టీ స్థాపించిన వారు పార్టీ ఓనర్లనే కాదని పార్టీలను చీల్చి వెళ్ళిపోతున్నారు అన్నారు. రాహుల్ గాంధీ గారి, నెహ్రూ గారి కుటుంబమే కదండి ఇదంతా కాంగ్రెస్ ఓనర్షిప్. ఇప్పుడు ఓనర్ దగ్గర నుంచి ఏమన్నా వింటే మనం నమ్ముతాం. ఎవరికి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఓనర్లు ఏమనుకుంటున్నారు? 2.5 సంవత్సరాలు ఉన్నారు. 2.5 సంవత్సరాలు అవ్వగానే అయిందా కర్ణాటకలో? ఓ పెద్ద డ్రామా అయింది. 2.5 సంవత్సరాలకి ఏం అవ్వాల. అక్కడ శ్రీధరన్ గారిని ఎన్నుకోగానే అసలు ఇంట్లోనే ఉన్న పోటీలను బట్టి, ఆ గాంధీ ఫ్యామిలీలో ఉన్న పోటీలను బట్టి ఒకరి క్యాండిడేట్ అక్కడ కేరళలో అయ్యారు చేయబట్టి ఇక్కడ మీ క్యాండిడేట్ ఓడిస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ డే ఎమ్మటే ఇక్కడ ఉన్న డీకే శివకుమార్ గారిని వాడుకున్నారు. రేపు ఆ ప్రియాంక గాంధీ గారి మధ్యలో, సోనియా గాంధీ గారి మధ్యలో, రాహుల్ గాంధీ గారి మధ్యలో ఏమవబోతోందో ఎవరికి ఏం తెలుసు వాళ్ళ పార్టీలో? నేను అది చెప్తాను. వాళ్ళు ఓనర్లు. చర్చది కాదు. నేను ఒక్క విషయం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఈరోజు అదే చేద్దాం. అయితే ఒక్క విషయం ఏంటంటే ఈరోజు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు యానివర్సరీ అక్క మీకు తెలిసే ఉంటుంది. ఏం యానివర్సరీ చెప్పండి? ఎమర్జెన్సీ పెట్టిన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజు ఈరోజు మనము అసలు ఆ విషయం మాట్లాడకుండా ఇది మాట్లాడటమే మన దౌర్భాగ్యం. నేను నిజంగా చెప్తున్నాను. అసలు ఎమర్జెన్సీని ఖూనీ చేసిన, ఎవరు ఖూనీ చేశారు? మళ్ళీ అదే ఫ్యామిలీ ఎవరైతే ఓనర్సో, పోనీ ఆ ఫ్యామిలీలో ఖూనీ చేశారు కదా అని చెప్పి కాంగ్రెస్ వారు 4 కలిసి మేము పార్టీలో నుంచి బయటకు వస్తాం అన్నారనుకోండి, అనగానే ద్రోహులు, అసలు ఓనర్స్ ని కాదని ఇది మా పార్టీ అంటారా, మేము బయటికి వెళ్ళిపోతామంటారా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. మీరు ఎక్కడ చూడండి, ఫ్యామిలీ ఓనర్షిప్ ఉన్న దగ్గరనే ఈ విధంగా విలీనాలు, 2/3 వెళ్ళిపోవడాలు, చీలిపోవడాలు జరుగుతున్నాయి. ఒకే ఒక్కరు బాస్, అంతే. ప్రజాస్వామ్యం ఉండదు, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు. అట్లాంటి పార్టీలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పుడు అది గాంధీ గారి, అదే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అయినా కానీ అదే సేమ్ థింగ్. కాంగ్రెస్ మొన్నటి వరకు 2 సార్లు జాతీయ పార్టీ అన్నారు. మీరు విలీనమే అయిపోయింది. 2 మండలిలో అయిపోయింది, శాసనసభలో అయిపోయింది. రైట్. మీరు ఇక్కడ చూడండి, టీఎంసీ ఒక్కరి పార్టీ అన్నట్లుగా నడిపారు. ఆమె నెఫ్యూ ఆయన అభిజిత్ లేకుండా మధ్యప్రదేశ్ లో నటరాజన్ మళ్ళీ మీకు ఒకటి చెప్తాను, మీకు ఒక్క విషయం చెప్తాను. మనము వీఆర్ ఆల్ ఏజ్డ్. ఏదో ఇప్పుడే 20 years జెన్జీ కాదు. మనం కాంగ్రెస్ లో ముఖ్యమంత్రుల్ని మార్చాలంటే ఓల్డ్ సిటీలో అల్లర్లు చేసి కొంతమందిని చంపే స్థాయికి వెళ్ళగలరు కాంగ్రెస్ వారు. ముఖ్యమంత్రి ఒకడు కూర్చున్నాడంటే వాడిని గుంజాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇన్ఛార్జీలని ఏ విధంగా ఒకప్పుడంటే రక్తపాతాలు ఉండేవి, ఇప్పుడు అట్లా లేకుండా టెక్నికల్ గా చాలా ఈజీగా కన్ఫ్యూజ్ చేసేసి ఇక్కడి నుంచే కదా మెసేజ్లు అన్నీ వెళ్ళాయని చెప్పి ఆఖరికి తేలింది. నేను మా వాళ్ళు చెప్పింది అన్నట్ల యాక్చువల్లీ నేషనల్ న్యూస్ పేపర్స్ రాశాయండి, పేర్లు రాశాయి. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ సీట్ అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తారనుకున్నారట. కాదు, మా క్యాంప్ వాళ్ళకి కాకుండా మీనాక్షి గారికి ఇస్తున్నారని చెప్పి వాళ్ళు అక్కడ లీక్ చేసి దాన్ని అవుట్, అంటే ఆ నామినేషన్ ని అవుట్ చేశారు అని చెప్పి నేషనల్ న్యూస్ పేపర్స్ రాశాయి. మీరు ఇంటర్నల్ కాంగ్రెస్ పాలిటిక్స్ అవి వేరే వాళ్ళు ఆడలేరు చేయబట్టి అమాయకంగా మనం ఏదో అనుకుంటాం. ఆ పాలిటిక్స్ ఇంకో పార్టీలో కనపడవండి. ఆమెను ఓడించింది పక్కా తెలంగాణ కాంగ్రెసే, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఏంటి, ఎట్లాంటి లాయర్లు ఉంటారు, అభిషేక్ మను సింఘ్వి గారు లాంటి లాయర్లు ఉంటారు. వారు ఎక్కడి నుంచో నార్త్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనోళ్ళని కేకే గారిని రిజైన్ చెప్పి వీళ్ళిద్దరు ఒకటే పార్టీ అనడానికి మీరు చూడండి సార్. ఇప్పుడు రాజ్యసభ సీట్ ఉంటుంది, ఎవరిది ఉంటుంది? కేశవరావు గారు. ఏ పార్టీ వారు? బీఆర్ఎస్ వారు. ఆయన రిజైన్ చేస్తారు. మళ్ళీ ఆయనకు దాని తర్వాత ఏమన్నా ఇచ్చారా? అదే వేరే జాబ్ ఏదో ఇవ్వబోతున్నాము, వారిని గవర్నర్ చేయబోతున్నాం అన్నట్టు ఏం లేదు కదా. వారు కామ్గా ఇంట్లో కూర్చుంటారు. బీఆర్ఎస్ వారు ఆ సీట్ ని త్యాగం చేసి కాంగ్రెస్ కి ఇస్తారు. కాంగ్రెస్ వారు ఒక తెలంగాణ వారిని రిజైన్ చేయించి
నార్త్ ఇండియన్ ఒకరిని తీసుకొచ్చి కాంగ్రెస్ వారు ఇక్కడ నుంచి ఎంపీని చేసుకుంటారు రాజ్యసభ. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఇంకా మీకేమైనా ఎగ్జాంపుల్ కావాలా? త్యాగాలు చేస్తారు వీళ్ళు వచ్చి తీసుకుంటారు. ఇంక ఏముందండి కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయాలు కూడా ఇదే అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సార్. ఇప్పుడు కేకే గారిది విషయం చెప్పండి సార్ నాకు. రిజైన్ చేసి కాంగ్రెస్ కి ఇస్తారా సీటు? ఇస్తాను ఇంద్రశోభన్ గారు. బొల్లమల్ల యాదవ్ గారి తర్వాత గెలవరని తెలిసి మళ్ళీ రిజైన్ చేశారు. ఇవాళ కిషోర్ రెడ్డి గారు చెప్పేది ఎట్లుందంటే, మా బీజేపీ శ్రీరాముడు అని చెప్పుకుంటాం కానీ సత్యహరిశ్చంద్రులకు వారసులం అని చెప్పుకుంటున్నట్టున్నది. సత్యహరిశ్చంద్రుడు అన్న అబద్ధం ఆడిండో లేదో కానీ మేమైతే అస్సలు అంతకంటే ఘోరంగా ఆడమో అని చెప్తా ఉన్నాం. ఏమంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నిటినీ, ఈడీలని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ ని, అన్ని వ్యవస్థల్ని వాడుకొని దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వమే కాదండి. షిండేల్ని తయారు చేసిరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి. ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా మైనారిటీలో ఉన్నా గానీ అక్కడ చీల్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ దేశంలో మామూలుగా ఏం చెప్పలేదండి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతని మోసం చేయలేదా? లేకపోతే 15 లక్షలు తీసుకొచ్చి అకౌంట్లు ఇస్తామని చెప్పలేదా? విదేశీ డబ్బులన్నీ భారతదేశంలో డిపాజిట్ చేస్తామని చెప్పలేదా? మొన్న 400 పార్ అని చెప్పేసి ఇవాళ మిగతా పార్టీ వాళ్ళ సహకారంతో ప్రభుత్వంలో లేరా? కాబట్టి ఇవాళ మేమేదో శుద్ధ పూసలము సత్యహరిశ్చంద్రుడు అని అంటే కుదరదు. అది మంచిది కూడా కాదు. జరిగిన వాస్తవం ఏంది అనేది మాట్లాడుకుందాం. ఈ రోజు ఏదైతే పార్టీ గుర్తు మీద గెలిచారో, గెలిచిన వాళ్ళని మేము ఇట్లనే సహకరిస్తాం, దొడ్డిదారులను తీసుకొచ్చుకొని కొనసాగిస్తాం, మా దగ్గర ఉన్న వ్యవస్థను వాడుకుంటాం, స్పీకర్ వ్యవస్థను వాడుకొని, రాజ్యాంగంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని, న్యాయస్థానంలో వాయిదాల మీద వాయిదాలు వేపించి కాలయాపన చేస్తాము అని చెప్పేసి అంటే దాన్ని సమర్థించే విధంగా మాట్లాడతా అనంటే అది వారిష్టం. ఈ రోజు చెయ్యాల్సింది ఏంటి? గతంలో జరిగిన దాన్ని మేము మళ్ళా దాన్నే కొనసాగిస్తాం అనేది కాదు కదా. మీరు నిజాయితీ పరులు ఉంటే గతంలో రాళ్ళను పట్టుకొని కొట్టండి పార్టీలు మారినాయని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అటువంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు కదా. కాబట్టి నిజాయితీతోని రాజకీయాలు చేయాలి, ప్రజాస్వామ్య విలువలతోని కట్టుబడి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మాట్లాడేదో అదే విలువలకి కట్టుబడి ఈ రోజు పనిచేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఒక ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది. కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకోమని అంటే పొద్దున మాట, సాయంత్రం మాట, నిన్నో మాట, రేపో మాట ఎందుకు అవసరం? ఎందుకు? కాంగ్రెస్ మీరు చేర్చుకుంటారు, కండవాళ్ళు కప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదని అంటారు, మళ్ళా రాత్రిపూట అతుక్కుంటారు. ఎందుకు ఈ దాగుడు మూతలు ఎందుకు? ఈ చీకటి ఒప్పందాలు ఎందుకు? కాబట్టి జరగాల్సిన చర్చ దీని మీద. కేశవరావు ఎగ్జాంపుల్ అది ఆ విషయం అడగండి ఒక మాట. బీఆర్ఎస్ వారు త్యాగం చేయలేదా కాంగ్రెస్ వారి కోసము? అది కవితక్క గారికి బెయిల్ ఇప్పించారని ఆ కేసులో, లిక్కర్ కేసులో బెయిల్ ఇప్పించారని చెప్పి అభిషేక్ మను సింఘ్వి గారికి ఇక్కడ చేయాలి. వీళ్ళు ఎంత టైట్ గా అతుక్కుపోయి ఉన్నారంటే ఫెవికాల్ బంధం కన్నా టైట్ అండి వాళ్ళిద్దరిది. ఇప్పుడు దేన్ని దానికి అనుభవించండి కాదన్నా, ఉన్న వాస్తవమే కదా. మీరు మళ్ళీ గెలవరని తెలుసు, అయినా రాజ్యసభ మీ సీనియర్ నాయకుడు రిజైన్ చేస్తాడు. మీరు గెలవరని తెలుసు, మీ పార్టీకి రాదని తెలుసు, పోనీ మా పార్టీలను ఇంకొకరిని పంపిద్దాం అనుకుంటున్నాము అని అంటే, మనం మళ్ళీ గెలుస్తామనంటే ఆ సీట్ మా పార్టీ వారిని ఒకటి దించి నేను వస్తాను అని అంటే అది వేరే విషయం అండి. మనం గెలవమని తెలుసు, కాంగ్రెస్ వాళ్ళే గెలుస్తారని తెలుసు. కాకపోతే మన లిక్కర్ కేసులో వాదించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు లిక్కర్ కేసులో ఏమైంది చూసాం కదా. కేజ్రీవాల్ గారి విషయంలో న్యాయస్థానం ఏం తీర్పిచ్చింది? రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ ఏముందో చెప్పండి. మీరు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది అదొక్కటి చెప్పండి చాలు, అంతే. కాంగ్రెస్ వారి కోసమని మీరు ఎందుకు త్యాగం చేయవలసి వచ్చింది? ఇప్పుడు పార్టీ పరంగా అధినేత వివిధ కారణాల వల్ల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఏ కారణం వల్ల నిర్ణయాలు తీసుకున్నారో అది మేము మాట్లాడే విషయం కాదు. అది నేను అదే అంటున్నాను. లిక్కర్ కేసు అనేది ఏమైంది? మొట్టికాయలు వేసింది కదా న్యాయస్థానం. అయ్యో, లిక్కర్ కేసు ఏమైందంటే ఫైనల్ గా మీరంతా కష్టపడి మీది రాజ్యసభ సీటు త్యాగం చేసి కవితక్కని బయటికి తీసుకొస్తే అసలు బయటికే కాదు, అసలు పూర్తిగా బయటికి వెళ్తా అని సపరేట్ పార్టీ పెట్టారు కవితక్క. అది జరిగింది అంతే కదా సార్. న్యాయస్థానం తీర్పును తప్పుపడుతున్నారు. నేనేమి తప్పుపట్టట్లేదు. తెలివిగల నాయకుడు, తెలివిగల లాయర్ అపాయింట్ చేసుకున్నారు అభిషేక్ మను సింఘ్వి. తెలివిగల లాయర్ అంటున్నాను, దేశంలో చాలా వన్ ఆఫ్ ది టాప్ లాయర్స్ అండి. ఆయన చేసుకున్నారు కాబట్టి చూడండి, మన పార్టీలే కదా. కాంగ్రెస్ లాయర్ ఉంటాడు, మన పార్టీ వాళ్ళకి బెయిల్
మన పార్టీ కేసులో వాదిస్తారు. మనమేముంది, మనల్ని త్యాగం చేసుకుంటాము, మనది ఒక సీట్ తగ్గించుకుంటాం, కాంగ్రెస్ వారికి సీట్ ఇస్తాము. ఈ ఇచ్చి పుచ్చుకోవడాలు అనేది నేను అదే అంటున్నానండి. అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు అంత ఇదిగా ఉంటది. ఒక్కోసారి ఏ ఇంట్లో పడుకున్నాము ఏ ఇంట్లో లేచాము అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటది అన్నట్టుగా ఉంటారు మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇంద్రశోభన్ గారు చెప్పాలనుకున్నారు ఇంతకుముందు. మీరు వినాలా? అరే విన్నానండి. మీరు మొదటి నుంచి కూడా మా విషయం అనవసరం సార్, బీజేపీ గురించి మాట్లాడదామంటున్నారు కానీ 2 ప్రశ్నలు రాజ్యసభ ఎంపీ సీటే కానివ్వండి. పోనీ మీరు ఈ రోజు మీరు ఇదొకటే క్వశ్చన్ అన్న, 2 క్వశ్చన్లు అన్న మీకు 2 క్వశ్చన్లు. ఒకటి రాజ్యసభ సీటు ఎందుకు త్యాగం చేశారు ఒకటి, ఇంకొకటేమో అసలు కోర్టులో ఎందుకు ఫైల్ చేయలేదండి? వీళ్ళ తరఫు వాదనే ఫైల్ చేయకపోతే ఇప్పుడు కోర్టు మళ్ళీ 2 నెలలు లిక్కర్ కేసు అని నెపం మోపి కేజ్రీవాల్ కు జరిగిన అన్యాయం ఇప్పుడు ఇంకా హైకోర్టులో ఉందన్న. అది హైకోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. లోయర్ కోర్టులో ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజు కేజ్రీవాల్ కి ఆ పార్టీకి జరిగిన నష్టాన్ని బీజేపీ పూర్తగలుగుతుందా? రాజకీయంగా వాళ్ళు నష్టపోయిన దాన్ని బీజేపీ పూర్తగలుగుతుందా? రేపు వాళ్ళు ఏంది అనేది గ్యారంటీగా హైకోర్టు సుప్రీంకోర్టు మీకు తప్పనిసరిగా చెప్తున్నాను. వారు ఏంది అనేది తెలుస్తుంది, మిగిలినవన్నీ ఏంది అనేది కూడా తెలుస్తుంది. ఒక్క విషయం, వాళ్ళకి ప్రజలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్స్ అంటున్నారా మీరు? సరే మేమేదో చేశాము, అసలు చాలాసార్లు జైల్లో వేసిన వాళ్ళని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అక్కడికే వస్తున్నా. మీరు ఏమంటున్నారండి, ఇదంతా డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లానా? అసలు మనం సీఎం చేసింది ఎవరిని? ఓటు కొందామని చెప్పి పోయిన వారినే కదా, నోట్ ఫర్ ఓట్ స్కామే కదా. అరే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలని కొనడము అనేదే కదా, అక్కడి నుంచే కదా మన రాష్ట్ర స్టోరీ మొదలైంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అయ్యారు ఒక సైడ్, ఇంకో దగ్గర అక్కడ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే జగన్ గారు అదేం ప్రతిష్ట పోయి ఇదే అంటున్నారు కదా, వారిని సీఎం చేశారు. వైఎస్ జగన్ ని కాంగ్రెస్ వారు పెడితే వారిని సీఎం చేశారు జనాలు. ఎక్కడ ఎవరిని జైల్లో పెడితే వాళ్ళని సీఎం చేశారు. సో రాజకీయాల్లో అది నడవదు సార్. మేమేదో అని వాళ్ళని ఏదో జైల్లో పెడితే వాళ్ళే రాజకీయంగా ఎదుగుతారు కానీ నష్టపోరు. కన్క్లూడ్ చేయాలి ఒక 2 minutes లో. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు కిషోర్ గారు ఏది పడితే అది ఏది నోటికొస్తే మాట్లాడుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి కన్నా ముందు తను ఉండి గుజరాత్ లో ఏం చేశారో దేశ ప్రజలకి తెలుసు. అది ఏమైంది? ఆ కేసు అవ్వక ముందుకే ఆయన వచ్చి ప్రధానమంత్రి అయినాడు కదా, అదేం గొట్టేయక ముందుకే అయినాడు కదా, మరి దానికేం సమాధానం చెప్తారు మీరు? రెండో విషయం, కేకే విషయం. ఇవాళ ఇందాక అభిషేక్ సింఘ్వి గురించి మాట్లాడినారు, కేకే గురించి. కేకే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి పోయినాడు. ఆయన రాజ్యసభతోటే పోయినాడు, ఉత్తగా ఏం పోలే, రాజ్యసభతోనే పోయినారు. వచ్చినాడు రాజ్యసభతోనే, 1 year రాజ్యసభతో వచ్చినారు. ఎస్, పార్టీకి అవసరం, ఒక పొలిటికల్ గా ఉన్నట్టు. సోదరా మీరు వినాలా? మీరు మాట్లాడేసారు నేను విన్నా, మీరు మాట్లాడేసారు నేను విన్నా. నిజమే నేను కూడా అగ్రి అవుతున్నాను. పార్టీకి అవసరం, కాంగ్రెస్ పార్టీకి అవసరం కాబట్టి త్యాగం చేశారు. వినండి, కాంగ్రెస్ అప్పుడు నా పార్టీలో వచ్చి చేరినప్పుడు అది ఆయన ఇష్టం. ఆయన రిజైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్థానం ఖాళీ అవుతుంది. ఖాళీ అయిన దాంట్లో మాది కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు సంఖ్య ఉంది, మెంబర్లు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. నేను మిమ్మల్ని స్ట్రైట్ ఒకటి అడుగుతాను, మొన్న ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అస్త్ర సన్యాసం తీసుకొని అవయవ దానం చేసి ఎందుకు మీరు పోటీ చేయకుండా పూర్తిగా బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు? మరి మీరు ఏం చెప్పకుండానే బీఆర్ఎస్ వదిలేసారా? బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతాను. బీఆర్ఎస్ అంటే నేనేమంటున్నా, మీరు 8 అయినా గెలిచారంటే 100 రోజుల్లో సంతకం పెట్టి ఇచ్చారు చూసారా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. 100 రోజుల్లో చేస్తామని చేయకపోతే అసలు మీరు ఆ 8 కాదు కదా 1, 2 గెలవాల్సింది. మీకు బీఆర్ఎస్ అస్త్ర సన్యాసం చేసి చేయబట్టి 8 గెలిచారు. మీరు పూర్తిగా వినాలి. ఇవాళ బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టే 8 ఎంపీ స్థానాలు మీరు గెలిచినారు. అది మీ గెలుపు కాదు. కాంగ్రెస్ బీజేపీ 2 పోటీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేయనటువంటి వాళ్ళు బీజేపీకి ఓటు వేశారు. దాని వల్ల మీరు అయింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటని అడుగుతున్నాను నేను. మీరు 3 టర్మ్స్ ఇచ్చి పుచ్చుకోవడమే కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాబట్టి మీరు చేశారు ఆ విషయం. అబ్సల్యూట్ అది జగమరిగినటువంటి సత్యం కదా. మీరేం మాట్లాడతారు ఇవాళ? నేను ఒకటే మాట్లాడతాను, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో 8 రావడమే ఆశ్చర్యకరం అంటున్నా నేను.
మీకు బీఆర్ఎస్ వాళ్ళు హెల్ప్ చేశారు చేయబట్టే రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కూడా 8 వరకు రాగలిగారు. లేకపోతే అసలు సీరియస్ గా తీసుకునే విషయమే కాదు ఇక్కడ రాహుల్ గాంధీ గారిని లోక్సభ ఎన్నికల్లో. అక్కడ మోడీ గారు వర్సెస్ రాహుల్ గాంధీ అంటే ఇక్కడ సీరియస్ తీసుకునే విషయమే కాదు. మీకు 8 వచ్చాయంటే బీఆర్ఎస్ వాళ్ళు త్యాగం చేశారు, కేకే గారిని త్యాగం చేసినట్టు. ప్రభుత్వం ఇవ్వాలని ఇది ఆ గోడమిల్లిపల్లి ప్రభుత్వం గురించి మీరు ఇంతగానో నోరు చేసి మాట్లాడుతున్నారు. మీ మోదీ గారు ఏం చెప్పారు? 400 పార్ అని చెప్పారు. పార్ ఏమైంది? పారా హుషారు అయిపోయింది. ఇవాళ బాబు 99 కంటే అయితే 240 ఎక్కువే కదా. 99 కంటే 240 ఎక్కువ కాదా? అదొకటి చెప్పండి మీరు, అదొకటి చెప్పండి. ముఖ్యమంత్రి స్థానం నుంచి దించారు నితీష్ ని. ముఖ్యమంత్రి నుంచి దించి ఏం చేశారు? ఇవాళ ఆడ ఏం చేయాల్సి టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ లెటర్స్ కన్ఫైన్ టు డిఫెన్స్. వాళ్ళిద్దరి ఆప్యాయత మీద మాత్రం ఇద్దరు కామెంట్ చేయట్లేదు. చూడండి, ఒక పార్టీ మారి వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా ఒకటి అడుగుతున్నా ఇందిరా శోభన్ గారు, యాంటీ డిఫెక్షన్ లా స్ట్రెంథన్ చేయాలా వదిలేయాలా? 100% యాంటీ డిఫెక్షన్ లా స్ట్రెంథన్ చేయాలి. రాజ్యాంగ పరంగా ఏమైనా పొరపంచలు ఉన్నా పార్లమెంట్ పరంగా వాటిపైన ప్యాచప్లు చేయాలి. దీనికి పార్టీలకు అతీతంగా అందరూ ఒక యూనిట్ లో ఒక లైన్ లో ఉండి ప్రజలు వేసేటువంటి ఓటుకు విలువ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎస్ థ్యాంక్ యూ. సో నేను కూడా మీ ఒపీనియన్ తో ఏకీభవిస్తా. శరత్ గారు మన పెద్దపాటి పుల్లారావు గారు చెప్పినప్పటి నుంచి ఆయన ఎత్తుకున్నారు. అసలు ఆ లానే ఎత్తేయాలి, ఎందుకు పనికిరాని లా యూజే కావట్లేదు అని అంటారు. నా ఉద్దేశంలో 2/3 ఫిరాయించినా ఒప్పుకోవద్దండి. మొత్తం పార్టీ చేసి సపోర్ట్ చేస్తేమని ఆలోచించాలి. కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రజారాజ్యం అప్పుడు కలిసారు కదా 18 మంది. సో అట్లాంటి సినారియో వస్తే ఏమన్నా ఆలోచించాలి కానీ, బట్ అదర్వైజ్ పూర్తిగా దీన్ని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ప్లస్ కోర్టులు కూడా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. మనం చూసాం కదండి. సుప్రీంకోర్టు ఒకటి 10 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ ఇస్తే తమిళనాడు హైకోర్టు ఏమడిగింది? ఓడిపోయినకి 10 సంవత్సరాలు గెలిచిన మనిషి అన్న విలువ ఉన్నదా? దాంతో ఏమైనా ఉపయోగం ఉన్నదా? శరత్ గారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సార్ ఒక్క విషయం సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు దేశంలో అడ్వకేట్ గా మీరు చెప్పడం జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఎస్, అది కరెక్ట్. నేను అనేది ఏంటంటే దేశంలో ఒక రాజకీయ మార్పు జరగాలంటే అటు ప్రధాన అంటే అధికార పార్టీకి నాయకుడైనటువంటి మోడీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే రాహుల్ గాంధీ, వీళ్ళిద్దరు తలుచుకుంటే దేశంలో కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లాకు ఏదైనా మార్పు తీసుకురావచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాలను ఆశించినటువంటి మోడీకి ఆలోచన లేదు. తర్వాత రాహుల్ గాంధీకి అయితే అసలు ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే ఒక ఎన్నికల ప్రణాళికలో పెట్టిన అంశానికి టోటల్లీ వ్యతిరేకంగా, ఆ పెట్టిన అంశం మీద తడి కూడా ఆరకం ముందు, తడి ఆరకం ముందే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో, ఇక అది దాని నుంచి చాలా క్లియర్ ఏమైంది అంటే రాహుల్ గాంధీ డస్ నాట్ బిలీవ్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. హీ విల్ ఓన్లీ గో బై వాట్ హిజ్ లోకల్ లీడర్షిప్ సేస్. ఇవాళ చూడండి సార్, ఇంత పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా ఏదో 90 మీరు 240 కాగారు, 400 నుంచి అది ఇది అని అంటున్నా, మరి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడ నామరూపాలు ఎక్కడ పోయింది కదా సార్? బీహార్ లో పోయింది, హర్యానాలో పోయింది, వెస్ట్ బెంగాల్ ఎక్కడన్నా 2 సీట్ల సార్? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. తమిళనాడులో ఎంత నీచమైన రాజకీయం చేసినారు సార్ వాళ్ళు. ప్రీపోల్ అలయన్స్ డిఎంకేతోని వాళ్ళు ఎట్లా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తే ఎస్ వీ కెన్ సపోర్ట్, బికాస్ నో బడీ వాంట్స్ ఇమీడియట్ ఎలక్షన్స్ కాబట్టి యూ కెన్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది ఒప్పుకోవచ్చు. 5 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు వర్గంలో చేరిన తర్వాత వాళ్ళు ఎంత అధికార దాహంతో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ దిస్ లూర్ ఫర్ పవర్ ఇస్ దేర్, దే విల్ నెవర్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్. అవును, మనం అంటే ఒకటి మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఫిరాయిస్తేనే ఆలోచిస్తాం, కానీ పార్టీ ఐడియాలజీలు ఫిరాయించడం కూడా తప్పే. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు డిఎంకేతో అప్పుడే పోటీ చేసి మళ్ళీ వెంటనే విజయ్ పార్టీతో క్యాబినెట్ లో ఎగరడం తప్పే. భారతీయ జనతా పార్టీ పార్టీలు కూడా ఫిరాయిస్తున్నాయి కదా. ఎస్, ఇంద్రా శోభన్ గారు క్లోజ్ చేయాలి 1 minute లో. తమిళనాడు ఎగ్జాంపుల్ గా శరతన చెప్పేటువంటి దాంట్లో ఒకటి స్ట్రైట్ అడుగుతున్నారు. ఎందుకంటే తను కూడా కొంత ఐడియాలజీస్ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేదు. 3rd పర్సన్ అబ్జల్యూట్ మెజార్టీతో దగ్గరలో వచ్చినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే
ఆటోమేటిక్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ తప్ప ఇంకేమైనా ప్రత్యామ్నాయం అక్కడ ఉన్నదా సపోర్ట్ చేయడానికి? అంటే లేకపోతే బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతుంది, అది చేయడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం అక్కడ దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బీజేపీయేతర శక్తులతో, అంటే ఇప్పుడు బీజేపీయేతర శక్తులు ఉన్న డిఎంకే అనే ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాటితో చేయను అని చెప్పేసి ఆల్రెడీ తను ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి కాంగ్రెస్ కదా. సో మరి అలాంటప్పుడు కాంగ్రెస్ చేయకపోతే ఏం చేస్తా, వదులుకుంటుందా? వదలలేరు కదా. ప్రజలు వేసినటువంటి ఓటు విలువ పెంచాలా పెంచొద్దా? పెంచాలి కదా. మరి పెంచాలన్నప్పుడు నేను చేసిన తప్పేంటి? అక్కడ జరిగినటువంటి తప్పేంటి? వాళ్ళు ఆ రోజు స్టాలిన్ గారు కూడా సపోర్ట్ చేశారు బయట నుంచి. ఆయన ఎస్ మాకేం ప్రాబ్లం లేదు, మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పినారు. ఆ చెప్పినటువంటి అందుకే సెపరేట్ గా కూర్చుంటామన్నారు. మీరు చేసిన మోసానికి ఇంకా మళ్ళీ మీతో మాటలు లేవు అని చెప్పి పార్లమెంట్ లో స్పీకర్ గారికి ఎమ్మటే నోటీస్ ఇచ్చారు. సార్ మమ్మల్ని సెపరేట్ గా కూర్చోబెట్టారు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారు అబద్ధాలు, ఎంత బ్యూటిఫుల్ గా అబద్ధాలు చెప్తున్నారు అక్క మీరు. ఇది అన్యాయం, అన్యాయం. ఇది స్టాలిన్ గారు వాళ్ళు ఉన్నారా లేరా? మాతో కలిసి ఉన్నారు కదా. ఎక్కడున్నారు? ఇప్పుడు నీవు సెపరేట్ గా కూర్చుంటామన్నారండి. ఇండియా కూటమి మీటింగ్ లేరు, రాలేదు. ఇంకా వారు ఉండరు, వారు ఉండనని చెప్పారు డైరెక్ట్ గా. ఇక అసలు మీతోటి చెల్లు అని చెప్పారు. ఇండియా కూటమి రాలేదు మొన్న మీటింగ్ కు, స్టాలిన్ రాలేదు మొన్న. రాలేదు సపరేట్ గా కూర్చుంటామని చెప్పి అక్కడనే ఇస్తే సార్. అవును. మేము అసలు ఇండియా కూటమిలో లేమని, అది పార్లమెంట్ లో ఇచ్చేది అఫీషియల్. బయట స్టేజ్ల మీద ఏం చెప్పినా పార్లమెంట్ లో ఇచ్చేది కదా మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా చర్చలకు నేను వెళ్ళట్లే. అక్కడ ఉన్నటువంటి సందర్భం, సిచ్యువేషన్ నేను చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చేయాలా వద్దా? ఇవాళ కశ్మీర్ లో పూర్తి ఐడియాలజీకి విరుద్ధమైనటువంటి వాళ్ళతోటి బీజేపీ వాళ్ళు పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేయలేదా? అది మనం చూడలేదా? చూసామా లేదా? చూసాం. ఎట్లా మరి అలా మాట్లాడితే? చూసాము. 370 ఆర్టికల్ పోవడం కూడా చూసాము. దాని ఫలితంగా భవిష్యత్తు కోసం ప్రజలు ఇచ్చిన ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. తప్పెట్లా అవుతుంది? సో థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు, కోరెడ్డి కిషోర్ గారు, అదేవిధంగా బొల్ల మల్లయ్య యాదవ్ గారు, శరత్ గారు మీరు ఉండండి. మొత్తానికి ఈ పార్టీ ఫిరాయింపుల మీద కేవలం చట్టమే కాదు, జ్యుడిషియరీ కూడా గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. దీని సంవత్సరాల తరబడి లాగొద్దు. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా 5-6 నెలల్లోనే తీర్పు ఇచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఒక మెసేజ్ కూడా ఎమ్మెల్యేలకు వెళ్తుంది. నెక్స్ట్ పార్టీలోకి జంప్ కాకుండా, అది ఇటు కాకుండా కోర్టులో అబ్బో మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటారు. లేకపోతే 4 సంవత్సరాలు సాగదీస్తే ఇంకేముంది, ఏముండదు కదా. సో అందుకని సాధ్యమైన త్వరగా ఉండాలి. ఈ యాంటీ డిఫెక్షన్ లా కూడా 2/3 కాదు, మొత్తం మంది పోతేనే ఓకే అనే విధంగా దాన్ని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకి ప్రమాద బీమా, ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్. ఓకే. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.